స్ట్రెస్, ప్రెజర్, ఒత్తిడి ఇలా పదాలు ఏవైనా ఇటీవల కాలంలో అంతా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీన్ని తట్టుకోలేక అర్థాంతరంగా గుండెపోట్లకు గురవుతున్నారు లేదా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వ్యాధులకు ఆసుపత్రులు ఉన్నట్టే ఒత్తిడితో వచ్చే మానసిక వ్యాధులకు సైతం ప్రత్యేక ఆసుపత్రులు వస్తున్నాయి. సైకాలజిస్టులు, కౌన్సిలర్లు సంఖ్య పెరుగుతుంది. అసలు ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం. ఇందులో అందరికంటే ముందుండాలనే తపన, లేదంటే తాము ఇతరుల కంటే ఎక్కడ వెనకబడిపోతామోనన్న భయం. ఇక విద్యార్థులకైతే పరీక్షల్లో మార్కుల భయం, పోటీ పరీక్షల్లో ర్యాంకు వస్తుందో రాదోనన్న ఒత్తిడి. ఓవైపు తల్లిదండ్రుల నుంచి, ఇంకోవైపు అధ్యాపకుల నుంచి, ఇలా అన్ని వైపులా చుట్టుముడుతున్న ఒత్తిడితో చిత్తవుతున్నారు. ఇప్పుడు అందరికీ అన్నిటికంటే ఒత్తిడే ప్రధాన సమస్యగా మారుతుంది. మంచి జీతం రావాలన్నా, కెరీర్లో ఉన్నతంగా ఎదగాలన్నా ఎక్కువ పని గంటలు ఆఫీసులో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో పర్సనల్ లైఫ్కు వెచ్చించే సమయం తగ్గిపోతుంది. కంటి నిండా 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా అంత సమయం ఈ పోటీ ప్రపంచంలో ఎవరికీ ఉండటం లేదనే అంటున్నారు. ఒకప్పుడు నడి వయసు అంటే 60 ఏళ్లు దాటాకే గుండెపోట్లు సంభవించేవి. ఇప్పుడు 30 ఏళ్ల లోపే గుండెపోట్ల బారిన పడుతున్నారు. చివరకు 16-17 ఏళ్ల యువకులు సైతం గుండెపోటుతో అకాల మృత్యువు పాలు కావడం సర్వత్రా ఆందోళన రేపుతుంది. కంటి నిండా నిద్ర, సమతుల ఆహారం, రోజు కనీసం అరగంట సేపైన నడక, యోగా, వ్యాయామం ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూర్చొని ఎక్కువసేపు పనిచేసేవారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్ను, పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోలేక ఒత్తిడి బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ లైఫ్ కూడా వీలైనంత ఎక్కువగా సమయం కేటాయించాలని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం, కనీసం ఏడాదికి 2 సార్లైనా ఏవైనా విహారయాత్రలకు వెళ్ళి రావడం, మంచి సంగీతం వినడం, రోజు 8 గంటలు నిద్రించడం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఒత్తిడి పోయి మళ్ళీ తాజాదనం సంతరించుకోవాలంటే ఈ టిప్స్ పాటించాలంటున్నారు. ఇటీవల భారతీయ వెల్నెస్ సంస్థ యువర్ దోస్త్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో 40 ఏళ్ల పైబడిన వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉంటున్నారని తేలింది. 5,000 మంది భారతీయ ఉద్యోగులపై జరిపిన సర్వే ఆధారంగా యువర్ దోస్త్ కొన్ని విషయాలను వెల్లడించింది. ఆఫీస్ పనివేళలు, భవిష్యత్తుపై ఆందోళన వంటి కారణాలతో 21 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది. అధిక ఒత్తిడికి గురవుతున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. యువర్ దోస్త్ సర్వేలో పాల్గొన్న వారిలో 72% మంది మహిళలు తాము మానసిక ఆందోళన చెందుతున్నామని వెల్లడించారు. పని, కుటుంబ జీవితం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోవడం వల్లే ఈ తరం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. ఫలితంగా వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేదే ఉండటం లేదని వాపోయారు.